సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Keep
ఒకటో రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 12వ వచనంలో, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయంలో నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. ఇందువలన నీ దినములన్నిటను రాజులో నీ వంటి వాడు ఒకడేనూ ఉండడు. దేవుని వాక్య భాగంలో ఇంతవరకు జ్ఞానాన్ని గురించి మనం చాలా ధ్యానించాం. ఈ సొలొమోను జ్ఞానానికి ధ్యానించకమునకు నేను యోసేపులోకి వెళ్ళాను. తర్వాత దానికి ముందు ఇక మోషే గురించి మాట్లాడాను. అది క్లోజ్ అయిపోయింది అనుకుంటే మరి సొలొమోను జ్ఞానం చెప్పడానికి యోసేపు గురించి చెప్పాను. కొంత సీనాయి కొండ మీద మోషే యొక్క జ్ఞానం, ఎర్ర సముద్రంలో ప్రభు మోషేతో ఉన్నటువంటి అనుభవాలు 1-2 పంచుకున్నాను. ఎక్కువ పంచుకోలేదు, ఎందుకంటే అంతకుముందు మాట్లాడిన సత్యాలు కాబట్టి అది వివరంగా ఇవ్వలేకపోయాను నేను. ఇప్పుడు ఈ సొలొమోను గురించి, సొలొమోను జ్ఞానం గురించి, ఆ శతాబ్దాల్లో జ్ఞానం అనేది ఐగుప్తు దేశంలో ముందుగా ఈ విధంగా యోసేపు చేత కట్టబడిందో, తర్వాత నిర్గమకాండం వచ్చేప్పటికి మోషే చేత ఎలా జ్ఞానం కట్టబడిందో, తర్వాత యెహోషువ, అలాగా తర్వాత ప్రవక్తల ద్వారా అన్నాడు ప్రభు. దీంటి హెబ్రీ రాసిన పత్రికలో, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా అన్నాడు. అప్పుడు సమయంలో ప్రవక్తను ఎన్నుకున్నాడు దేవుడు. వారు రాజును కోరినప్పుడు సౌలుని ఇచ్చాడు దేవుడు. సౌలు తప్పిపోయినప్పుడు దేవుడు అక్కడ దావీదునిచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే వరుసగా ఒక్క లైన్ చెప్తున్నాను, అందుకని మించి చెప్పడం లేదు. దాని తర్వాత దేవుడు సొలొమోన్ని ఎన్నుకున్నాడు ప్రభు. సొలొమోన్ని ఎన్నిక చేయడంలో ప్రభు కారణం ఏంటి అనే విషయం గురించి అంత ముందుకు మాట్లాడినా సరే దాని కన్క్లూజన్ నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే సొలొమోన్ని ఎన్నుకోవటంలో ప్రభు యొక్క కృప ఏంటి అనేది అది దాని ముందు భాగాల్లో కొద్దిగా ధ్యానించినట్లు నాకు గుర్తుంది. అది కూడా నేను కరెక్ట్గా చెప్పలేదు. తర్వాత సొలొమోను జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం తను కట్టబోయే మందిరానికి ధ్వజస్తంభంగా నిలబడింది. ఆ జ్ఞానం దేవుని గురించినటువంటి జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం మన జ్ఞానం కాదు, యేసుక్రీస్తునందు అనుగ్రహించిన జ్ఞానం.
యేసుక్రీస్తునందు కృప ఎలా అనుగ్రహించబడిందో అలాగే యేసుక్రీస్తునందు జ్ఞానం అనుగ్రహించబడింది. అది ఈ వివరణ అనేది మీరు అనుకున్నట్టు ఇది కథల రూపంగా లేకపోతే కల్పనా కథలను అనుసరించి కానీ చిట్టి కథలు అనుసరించి కానీ చెప్పలేదు కాదు. దేవుని వాక్యం అనేది అపారమైనది, అపురూపమైనది. దేవుని గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత నింపడినటువంటి ఈ వాక్యం, చెక్కబడినటువంటి క్రీస్తు రక్తం చేత నింపడినటువంటి ఈ వాక్యం, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో దాచబడిన ఈ వాక్యం బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉందని సత్యాన్ని నేను ఎన్నోసార్లు మీద వివరించాను. ఇది జీవజలపు ఊట అని చెప్పి జీవజలాల ఊట. ఈ ఊట దేవుని గ్రంథంలో పరిశుద్ధులకు విడదీయబట్టడానికి క్రీస్తు యొక్క రక్తం ద్వారా తప్ప మరి ఏ విధంగానూ కూడా సాధ్యపరచబడలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. తర్వాత సొలొమోను రాజును గురించి ప్రభు అంటాడు, ఇటువంటి రాజు గడిచిన తరాల్లో కానీ రాబో తరాల్లో కానీ అటువంటి రాజుని మీరు చూడలేరు అంటాడు దేవుడు. తర్వాత బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, ముందు తరాల్లో కానీ రాబో తరాల్లో కానీ అటువంటి జ్ఞానం అనేది ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో లేక చరిత్రలో లేదు అని అజ్ఞానం. ఎందుకంటే సొలొమోనుని దేవుని అడిగాడు, జ్ఞానం అని అడిగాడు. సొలొమోను రాసినటువంటి సామెతలు కూడా జ్ఞానయుక్తమైనటువంటి సామెతలు రాశాడు. ప్రసంగి కూడా జ్ఞానంతో నింపడింది. సొలొమోను రాసినటువంటి ఇంకా సామెతలు కూడా జ్ఞానంతో నింపడినటువంటివి. ఏ ఒక్క చిన్న వర్డ్ తీసుకున్నా దానికి వివరణలోకి వెళితే అది పూర్తి కావటం లేదు. అటువంటివి బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు చదివినా సరే అవి నూతనమైన జ్ఞానాన్ని, శక్తిని ఈ బైబిల్ గ్రంథంలో ఈ సత్యాలు వివరించబడుతూ వచ్చాయి. తర్వాత ఈ జ్ఞానం అనేది దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లు మనం చదివాం కదా. నువ్వు శత్రువుల ప్రాణాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ నువ్వు అడగలేదు, కానీ నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీవు వీటిని కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు అక్కడ. దాని పైన చూస్తే కనుక 8-9 వచనాలు, ఇంత గొప్పదైన నీ జనమును న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెట్లను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకం గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమాయను అంటాడు. అనుకూలమైన జ్ఞానం దయచేయము, వివేకం దయచేయము. జ్ఞానం అనేది అంతరాత్మలో ఆ జీవకణం, అంతరాత్మలో పరిశుద్ధమైన కణాలు. జ్ఞానం అనేది విశ్వాసంలో ప్రవేశించింది. జ్ఞానం అది క్రీస్తునందు విశ్వాసంలో ప్రవేశించింది. ఆ జ్ఞానం ఆది కాల ప్రవక్తలు కూడా విశ్వాసం ద్వారా, హనోకు విశ్వాసం ద్వారా, నోహు విశ్వాసం ద్వారా నీతిని స్థాపించాడు. దానిలో విశ్వాసం ద్వారా నీతి ఎలా ప్రకాశించిందో విశ్వాసం ద్వారా జ్ఞానం ప్రకాశించింది. మీకు చూస్తానికి అవి ఏదో చెప్తున్నాను మీరు అనుకుంటారే, కానీ పరిపూర్ణమైన వ్యక్తి, పరిపూర్ణమైన ఒక సేవకుడు ఈ వాక్యాన్ని బహు తేటగా దాన్ని లాక్కోగలుగుతారు. ఎందుకంటే ఈ వాక్య భాగాలు నీతి అన్న, పరిశుద్ధత అన్న ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనగా రాయబడ్డాయి. ఆదిమకాల ప్రవక్తలు అబ్రహాము దేవుని అనుసరించినప్పుడు నీతిని అనుసరించి అన్నాడు. విశ్వాసం యొక్క అడుగుజాడల్లో అని రాయబడింది. యోబుని గురించి రాసినప్పుడు యోబు గ్రంథంలో, ప్రభువా నేను ఎంత నీతిమంతుడై ఉన్నాను, నీతిని వస్త్రంగా నేను ధరించుకున్నాను. ఆ నీతి నూతన నిబంధనలో చూసినట్లయితే అబ్రహాం యొక్క నీతి, అబ్రహాం యొక్క విశ్వాసం, తర్వాత హనోకు యొక్క విశ్వాసం, ఇలాగా విశ్వాస వీరుల యొక్క పట్టికలో వారి నీతిని, రాబోయే క్రీస్తు యొక్క నీతిని వారు ధరించుకున్నారు. ఈ నీతి హృదయంలో లేకుండా దేవుని గ్రంథం విడదీయబడదని పలుమార్లు నేను చెప్పి ఉంటున్నాను. ఈ దేవుని గ్రంథం విడదీయబడదు. మీరు ఎన్ని వాక్యాలు అయినప్పటికీ కూడా ఇలాగ నీతిని గురించి కానీ పరిశుద్ధతను గురించి కానీ చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే నాకు చూపిస్తే మంచిది, నేను కూడా నేర్చుకుంటాను. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నీతిని అనుసరించి నడుచుకునేటువంటి వారు, అటువంటి వారు ధన్యులు అని చెప్పబడింది వాక్య భాగాల్లో. నీతిని అనుసరించి ప్రభువా నీ ఇందు నా నీ నీతిలో నేను నిన్ను చూడాలని అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో. నీతిలో నిన్ను చూడాలని, ప్రభు మనకు అనుగ్రహించిన నీతి ఆయన చూడాలని అని మాట్లాడతాం. ఆ నీతిలో ఆయన మనం చూడాలని, లేకపోతే ఆ నీతి కనుక ధరించుకోకపోతే క్రీస్తుని మనం చూడలేమనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. నీతి అనేది విమోచన ద్వారం అని లెక్కలేనిసార్లు చెప్పాను. నీతి కానీ, పరిశుద్ధత కానీ, జ్ఞానం కానీ విమోచన మార్గంలో ఒక వ్యక్తికి ఆత్మకి ఇవ్వబడింది. విమోచన మార్గం అనేది అది దేవుడు నిర్ణయించింది. తన కుమారుడిని క్రీస్తుని బలిగా అర్పించినటువంటిది. అందరూ బహు తేటగా చెప్తారు విమోచన మార్గం అంటే రక్తపు మార్గం చెప్తారు, కానీ నీ హృదయంలో ఆ రక్తం మార్గం, ఆ విమోచన మార్గం ఎలా నిలబడిందని ఒకసారి ఆలోచించుకోవాలి. చెప్పడానికి కాదు, ఇది ఆత్మను అనుభవించడానికి. ఎందుకంటే ఆ రక్తం మార్గం ఒక హృదయం ఉన్నప్పుడు, విమోచన ద్వారం ఆత్మ తెరవబడినప్పుడు నీ యొక్క
గ్రంథంలో దేవుని యొక్క గ్రంథంలో ఉన్న విశిష్టత నీ ఆత్మకి బహుతేటగా నీకు వివరించబడుతుంది. ఆ జ్ఞానం నీ ఆత్మకి బహుతేటగా అందుతుంది, లేకపోతే అందదు విమోచన మార్గం లేకపోతే. ఆ ప్రభు ఆది ఖండం నుంచి కూడా ఏదైనా తోటని ప్రభు నిర్మించి ఏర్పాటు చేసినప్పటి దగ్గర నుంచి కూడా ఏదైనా తోట మీద ఆయనకు వెలుగును కప్పినప్పుడు, దానికి ముందు దేవదూతలు నక్షత్రాలు జయధ్వనులు చేసినప్పుడు, ఆయన మూలరాతిని స్థాపించినప్పుడు, ఏదైనా తోటని ఆయన తన నక్షత్ర కాంతితో కప్పినప్పుడు, ఆయన ఈ కయ్యను పాపం చేసిన ఆదామవలు పాపం చేసినప్పుడు, గొర్రెపిల్లని వధించినప్పుడు, ఆ గొర్రెపిల్ల వస్త్రాలని పైన చర్మాన్ని వీళ్ళకి వస్త్రాలు ధరించినప్పుడు ఎంత విలువైన వస్త్రాలు ప్రభు అనుగ్రహించాడండి. ఒక చోట చదివినట్టు గుర్తు నాకు, ఒక సేవకుడు చెప్పినట్టు, చాలా విలువైన వస్త్రాలు అంటవి, ఎంతో దగ్గ మెరిసిపోయాయంట ఆ వస్త్రాల కోసం ఎంత తహతహలాడారో అంట. దీంట్లో ఆదాము తర్వాత కయ్యను ఏబేలు అంటే అంత విలువైన వస్త్రాలు అంట. ఆ వస్త్రాల గురించి, ఆ వస్త్రాలు గొర్రెపిల్ల వస్త్రాలే నిజమే, కానీ అంతరాత్మ గురించి చెప్పాడేమో ఆ సేవకుడు, మరి నాకు అర్థం కాలేదు. ఆ విధంగానే ఒక రక్షణ వస్త్రాలు చాలా విలువ కలిగినటువంటివి, క్రీస్తు పరిశుద్ధ రక్తంలో నుంచి తీవ్ర విలువైనటువంటివి. ప్రభువుని రక్షకుడు అంగీకరించిన వ్యక్తికి ఆ విలువ అర్థమవుతుంది, ఆత్మకి. లేకపోతే ఆ విలువ ఆత్మకు అర్థం కాదు. ఎందుకంటే ఆ విలువైనటువంటి మార్గాల్లో అప్పుడు నీ ఆత్మ నిలబడినప్పుడు రక్షణ వస్త్రాలు ఎంత పరిశుద్ధమైనవో, అవి ఎంత నీతి కలిగినవో, పాపాన్ని ఎలా కప్పేవో అనే విషయం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత బైబిల్ గ్రంథంలో అటువంటి రాజు లేడు అని చెప్పబడింది సొలొమోను రాజు గురించి. తర్వాత ఆ సొలొమోనుకి ఏంటంటే నైతికమైనటువంటి విలువలు, అంటే నైతికమైన న్యాయమైన విలువలు ఆత్మకు అందించాడు దేవుడు. అంటే నైతికమైన అంటే మోరల్ వాల్యూస్ అనమాట. మోరల్ వాల్యూస్ అంటే అది నైతికమైన విలువలు అంటారు. అది తెలుగు భాషలో ఇంకో మాట నాకు తెలియదు, కానీ నైతికమైన న్యాయయుక్తమైన విలువలు అన్నమాట అర్థం. న్యాయయుక్తమైన విలువలు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద మనసుంచండి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడేయుండును. ఫిలిప్పీ రాసిన పత్రిక ఇంచుమించు మొదటి అధ్యాయంలో ఆఖరి అధ్యాయానికి ముందు భాగంలో రాయబడి ఉన్నాయి. ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమణీయమైనవో వాటి మీద మీరు లక్ష్యమించండి. ఈ లోకంలో మనం జీవిస్తున్న ఉన్నతమైన వాటి మీద దృష్టి పెట్టుకోవటం, ఈ లోకంలో మనం జీవిస్తున్న న్యాయమైన విలువలలో మనసును పెట్టుకోవటం. నైతికత అంటే ఆత్మకి అంత ఉన్నతమైన స్థానం. నైతికత అంటే నైతికమైన విలువలు. ఆ విలువలు పరిశుద్ధమైన దేవుడు మనకు అందించాడు. ఆయన అంతవరకు భూలోకంలో నైతికమైన విలువలు అంటూ ఏంటూ లేవు, న్యాయమైన విలువలు అంటూ కూడా ఏవి కూడా లేవు. నీతిని, న్యాయాన్ని ఆయన అంత ప్రేమించాడు. ఆ విధంగా లోకంలో అటు నీతి న్యాయాన్ని స్థాపించాడు, సంఘంలో స్థాపించాడు, న్యాయ విధుల్లో స్థాపించాడు. జస్టిస్ అంటే న్యాయంలో ఆ నీతిని స్థాపించాడు. తర్వాత లోకంలో ఉన్నటువంటి ఇక కోర్ట్ అంటారు కదా, కోర్ట్స్ అంటే దాంట్లో నైతికమైన జ్ఞానం కలిగినటువంటి జస్టిస్ అనేది, ఆ న్యాయం అనేది దేవునికి నీతి నుంచి ఇవ్వబడింది వారికి, అది వారి ద్వారా ఇవ్వబడింది. అప్పటి వరకు న్యాయ వ్యవస్థలో అటువంటి నైతికమైన విలువలు లేవు అనమాట అర్థం. న్యాయం, నీతి అనేది అక్కడ పుట్టింది అనమాట అర్థం. ఆదికాండం ముందు తర్వాత, నిర్గమకాండం తర్వాత మోషే ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడితే, తర్వాత రాను కొత్త నిబంధన వచ్చినప్పుడు కృపతో కూడినటువంటి మార్గాలు, క్షమాపణ అనేది కృపలో కూడా దాచిపెట్టబడి ఉంది. కనుక భయంకరమైన ఒక ఖైదీ కూడా, ఒక వ్యక్తి కూడా తను న్యాయంలో దగ్గరికి వెళ్తే కనుక, తను ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం బతిలాడకుండా కూడా ఆ కృప ఇవ్వబడింది. అది బైబిల్ నుంచి వచ్చింది, ఇంకెక్కడి నుంచి కూడా రాలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత నీతి న్యాయాన్ని అనుసరించి సొలొమోనుకి అటువంటి జ్ఞానం సొలొమోనుకి ఇవ్వబడింది. తను ఏం చేసినా సరే రాజ్యానికి వచ్చినటువంటి అప్పుడు చాలా చిన్న వ్యక్తి, చాలా చిన్న బాలుడు అతను. ఒక దానిలో చదివినట్టు గుర్తు, కానీ బైబిల్లో నాకు జ్ఞాపకం లేదు. 13 సంవత్సరాల వయసు అని నేను ఎక్కడ చదివానో నాకు జ్ఞాపకం లేదు. చాలా చిన్న వ్యక్తి, చిన్న బాలుడు అతను రాజ్యానికి వచ్చినప్పుడు. అంటే అటువంటి జ్ఞానం ఆ విధంగా ఆ బాలుడికి పోయబడింది హృదయంలో. అందుకోసం కల్వరి రక్తంలో కూడా నీతి న్యాయాలు దాచిపెట్టబడి ఉన్నాయి. కల్వరి రక్తంలో నీతి న్యాయాలు, ఆయన సింహాసనం ఉండాలంటే కనుక నీతి న్యాయాలు ఉండాలి. ఒక హృదయంలో ఆయన సింహాసనం ఉండాలంటే నీతి న్యాయం ఉండాలి. ఆయన సంఘం అనేది నీతి న్యాయాలు సంఘం నుంచి పొల్లిపారిని, కల్వరి రక్తం ద్వారా సంఘంలో నుంచి నీతి న్యాయాలు పొంగి పొల్లిపారిని అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ విషయాన్నింటినీ కూడా తర్వాత అంతేకాకుండా నీతిలో, అజ్ఞానంలో
దేవునికి గుణగణాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఏంటంటే ఒక నీతి ఉందంటే ఆ నీతి దేని అనుసరించి నడుస్తుంది, న్యాయం ఉందంటే దేని అనుసరించి నడుస్తుంది. దేవుని యొక్క ఆ గుణగణాలు, ఉన్నతమైన గుణగణాలు అందులో నింపబడ్డాయి నీతి న్యాయాల్లో. ఒకటేదో మనం చెప్పుకోవడం కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమల గురించి కానీ ఈ లోక నీతిని గురించి చెప్పడం కాదు. ఈ నీతి అనేది పరలోక సంబంధమైనది, పరిశుద్ధమైన ప్రభు యొక్క రక్తం నుంచి జన్మించి పుట్టినటువంటిది. పాత నిబంధన గ్రంథంలో మోషేకి దేవుడు బయలుపరిచినటువంటిది. నీతి న్యాయాలు, నీతిని ఆ గుణాలని, ఆ నీతియుక్తమైన ఆ గుణగణాలని బయలుపరిచినటువంటిది దేవుడు ఆయన. అలాగా దాన్ని పట్టుకుని మోషే ఎన్నిసార్లు దేవుని బతిమలాడాడో సంఖ్యాకాండంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన గుణగణాలు పట్టుకుని బ్రతిలాడటం అనుకుంటాం. ఏంటి గుణగణాలు అనుకుంటే ఆ గుణగణాల్లో పరిచర్య దాచిపెట్టబడి ఉంది. ఆ గుణగణాల్లో నీ అంతరంగంలో దేవుని యొక్క నీతిలో ఆయన సింహాసనం దాచిపెట్టబడి ఉంది. ఆ స్థానంలో నిలబడినప్పుడు పరిచర్య అధికమవటం నువ్వు గమనించుకోగలుగుతావు. దానిలో నీ ఆ మార్గాల్లో నడుస్తుంటున్నప్పుడు ఆ దైవికమైన మార్గాల్లో, పరిశుద్ధమైన మార్గాల్లో ఆ ఫలం నీ ఆత్మకు అందుకోవటం చూస్తావు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే నాకు ఎక్కడ ఏమి తెలిసి చూసి రాసుకున్నటువంటి కావు విషయాలన్నీ కూడా నాకు తెలియవు. అన్నీ కూడా నేను ఎంత చదివినా సరే కొన్ని బుక్స్ చదువుతానేమో కానీ చాలా తక్కువగా నేను చదివేది. కానీ నాకు దొరికింది క్రీస్తు యొక్క న్యాయం, నీతి అనేది ఆయనకు రక్తధారలో లభించింది. ఇది న్యాయమైనది, ఇది నీతి కలిగినది, ఏది రమ్యమైనది, ఏది పవిత్రమైనది అనే సత్యాలు వాటి మీద ధ్యానం ఉంచుకోవటం అనేది మనం ధ్యానం ఉంచుకోవటం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ ధ్యానంలో నింపుతాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ పరిశుద్ధమైన గుణగణాలు, ఆయన ఉన్నతమైన గుణగణాలు అన్నాడు. దాంట్లో కొరింథీ పత్రికలో రాయబడింది ఆ గుణగణాల గురించి. తర్వాత సామెతల 30వ అధ్యాయంలో వర్చ్యూస్ ఉమెన్ అని రాయబడింది. అంటే అదేంటి, గుణగణములు కలిగిన స్త్రీ, నిత్యము కంటే అమూల్యమైనటువంటి స్త్రీ. ఆ గుణగణాలు ప్రభువుని ప్రేమించిన వారికి ఆ గుణగణాలు అనేవి ఒక వ్యక్తిని ఉన్నతమైన మార్గాల్లో నిలబెడతాయి, ఉన్నతమైన పరిచర్యను ఆత్మకు అందిస్తాయి. పరిచర్య అనేది ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటిది పరిచర్య. అది మహిమతో కూడింది కావచ్చు, లేకపోతే నీతితో కూడినట్టు కావచ్చు. నీతి కలిగిన పరిచర్య కావచ్చు, మహిమ కలిగిన పరిచర్య కావచ్చు, పరిశుద్ధమైన పరిచర్య. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పత్రికలో రాయబడ్డాయి. వాటన్నిటి గురించి ఎన్నోసార్లు చెప్పాను. అంటే ఆ పిలుపులో, ఆ ఉన్నతమైన పిలుపులో, పరిశుద్ధుని పిలిచిన పిలుపులో నీతి కలిగిన పరిచర్య, మహిమ కలిగిన పరిచర్య, ఉన్నతమైన పరిచర్య, కృపతో కూడినటువంటిది. గలతీ రాసిన పత్రిక కృపతో కూడినటువంటిది. ఈ మార్గాన్ని కూడా ఆత్మకు తెరవబడ్డే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇంత ఉన్నతమైన ద్వారాలు దేవుడు తెరిచడం సత్యాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక ఇంత ఉన్నతమైన గుణగణాలు సొలొమోనులో నింపబడ్డాయి. ఎలా నింపబడ్డాయని నేను ఎలా చెప్తాను? తను బెత్షెబ కుమారుడు తను. దాంట్లో రాస్తుంది 31 సామెతల్లో, నా మొక్కులు మొక్కిన కుమారుడా అంటది. నా మొక్కులు మొక్కిన కుమారుడా అంటది. అంటే నేను మొక్కుకున్నాను నీకోసం, పరితపించాను నీకోసం అంటే ఆ కుమారుడు పుట్టాలని. ఎందుకంటే నేను మొక్కుకున్నాను నా ప్రభువుని. అంటే ఎంతగా ప్రభువుని ప్రేమించి ఉంటుంది అనే మాట నాకు అర్థమైంది దాంట్లో. నా మొక్కులు మొక్కిన కుమారుడా అంటే దాంట్లో రాస్తూ, అంటే ఎంత ప్రేమించి ఉంటుందని. ఎందుకు ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరుగు చేయబడలేదు చేయలేదు కానీ సామెతలు 31 అధ్యాయంలో బట్టబయలు చేశాడు ఆమెకి జీవిత విధానాన్ని. ఎన్ని విషయాలు దాంట్లో రాశాడు అనేది, అది ఎందుకు ఆయన మౌనం ఉన్నాడు ఆ విషయంలో అనేది మనం ఆలోచిస్తాం. కానీ 37 సామెతల అధ్యాయంలో చూస్తే ఆ విషయాలు చక్కగా బయలుపరచబడ్డాయి. తర్వాత సొలొమోను జ్ఞానం అనేది ప్రత్యేకంగా దేవుని నుంచి పొందుకున్నాడు. అడిగాడు దేవుణ్ణి, జ్ఞాన వివేకము గురించి అడిగాడు. అది సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వివేచనకు ఆధారము. భయభక్తులు కలిగి ఉండటం అనేది, జ్ఞానం అనేది అక్కడ పుట్టింది భయభక్తుల్లో. యెహోవా యందు భయము జ్ఞానం అనియు అనరా, దుష్టత్వము విడుచుట తెలివనియు దాంట్లో చెప్పబడి ఉంది. అది కూడా ఎక్కడ రాయబడం తెలియదు, కానీ భయం అనేది దేవుని భక్తిలో పుట్టింది. భయం అనేది ఒక వ్యక్తికి భయపడటం అనేది, అపవిత్రతకి పాపమునకు భయపడటం అనేది దేవునిలో ఆ యొక్క భయభక్తులు కలిగి ఉండటంలో ఆ భయం పుట్టిందండి హృదయంలో. ఈ తప్పిదం చేయకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి బయలుపరిచాడండి. అప్పుడు ఆది కాలంలో యేసు మాత్రమే కాదు, ఇప్పుడు మన జీవిత విధానాల్లో పరిశుద్ధంగా మనం పిలువబడ్డామంటే ప్రభు మనల్ని ఎన్నిక చేసుకున్నాడంటే పాపానికి భయపడి పరిశుద్ధతని ప్రేమించి
పాపమునకు భయపడి నీతిని ప్రేమించినటువంటి పరిశుద్ధులు యాగం, స్తుతి యాగం, అది యాగం. వారు ప్రభుని కీర్తించే యాగంలో ఎన్ని విషయాలు దాచిపెట్టబడినాయో, స్తుతి యాగంలో ఎంత మహిమ కలిగిన పరిచర్య దాచిపెట్టబడి ఉందో, ఎంత అర్పణలో స్తుతి యాగంలో, ఆ బలియాగంలో బలియాగం బయలుపరచబడినప్పుడు అది ఆ ఉన్నతమైన రహస్యాలు ఆత్మకి పరిశుద్ధులకు ప్రభు బయలుపరుస్తాడండి. బయలుపరచబడలేదని మీరంటే ఒకవేళ అంటే కనుక సరైన రీతిగా మా యొక్క హృదయం లేదన్నమాట తప్ప ఈ వాక్యం తప్పు కాదన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. సొలొమోను జ్ఞానం అనేది బైబిల్ గ్రంథంలో రాస్తాడండి. నేను సామెతలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో జ్ఞానం గురించి రాస్తూ అది జీవవృక్షం అంటాడండి. జ్ఞానం అనేది వాళ్ళ మాట చదువుతాను, ఎందుకంటే కంటతో వచ్చినా సరే కొంచెం తప్పులు వస్తాయేమో. దాంట్లో సామెతలు 3వ అధ్యాయాలు రాసి చూడండి. దాంట్లో 13వ వచనం చదువుతాను. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తర్వాత 15వ వచనంలో పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులు నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులు దానితో ఈ జ్ఞానం ముందు నీ ఇష్టమైన వస్తువులు నిలబడలేవండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ముందు తనకున్న వైభవం కానీ, తనకున్న ధనరాశులు కానీ, తనకున్న హోదా కానీ, తనకున్న వెండి బంగారులు కానీ అవి నిలబడలేకపోయాయండి. తన యొక్క ఆ జ్ఞానం ముందు ఈ వస్తువుల్లో ఆయన యొక్క ప్రార్థనలో మహిమ ప్రకాశించినప్పుడు పరలోకం నుండి భూమి మీదికి మహిమ ప్రకాశించి ఆ మందిరము నింపినప్పుడు అతని హృదయం ఎలా ఉంటుందో అంటే, ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలు, ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు ఆజ్ఞల్ని తను మిన్నగా ఎంచుకోలేదండి. అలాగే ఒక సేవకుని యొక్క జీవితం కూడా, ఒక తల్లి యొక్క జీవితం కూడా దాని మీద ఆధారపడి ఉందండి. ప్రభు మనకిచ్చిన ఈవులను పట్టుకుని అయ్యో అనుకోవటం కాదు. ప్రభు ఆయన మహిమలో ప్రకాశించే నీ హృదయం దేవుని దృష్టిలో ఆ మహిమ ఎదుట సాగిలపడుతుందా అని ప్రశ్న వేయాలండి. క్రీస్తు రక్తంలో విశ్వాసమునందు సాగిలపడిన హృదయం ప్రభు మహిమ సాగిలపడుతుందా? ప్రభు ఇచ్చిన మహిమాయుక్తమైన మార్గాల గుండా నీ హృదయం నిలబడుతుందా? అటువంటి వ్యక్తి అయితే జీవితంలో నీ పరిచర్య కానీ, నిన్ను కానీ ఎవరు కూడా ప్రేమించరండి. సంఘం కూడా ప్రేమించదు. సంఘం కూడా ఎందుకు ప్రేమించదంటే ఆ స్థానాల్లో నిలబడిన వారు చాలా తక్కువగా ఉంటారు. ఆత్మలకు అందదు. ఆత్మకందని సత్యాలు ప్రభు నీ నోట పలికిస్తుంటున్నప్పుడు అనేకులు ఆకర్షించబడవచ్చు, లేకపోతే ఆకర్షించబడకపోవచ్చు, తర్వాత ఆకర్షించబడవచ్చు. కానీ నీ తోటి వారే నిన్ను చాలా హీనంగా ఎంచుతారన్న విషయాన్ని నిందలు వేయటానికి, నేరాలు మోపటానికి, పరిచర్యను అవమానపరచడానికి నీ తోటి వాళ్ళే నీ పక్క నిలబడతారండి. ఈ లోకం హర్షించేటువంటి పరిచర్య ఏంటంటే మనం చూస్తున్నాం కదా, ఎటువంటి పరిచర్యను అభినందిస్తారో. కానీ సిలువ కులుకుల్లో ఆయన గాయాల్లో నుంచి స్రవించిన రక్తంలో నుంచి వచ్చిన పరిచర్యను ఎవరు హర్షించరు, ఎందుకంటే అవి గుచ్చుకుపోతాయండి. ఆయన యొక్క గాయాల్లో దాచబడి ఉన్నటువంటి ముళ్ళు, గాయం చేస్తున్నటువంటి ఆ ముళ్ళు వారిని గుచ్చుకుపోతాయి, మనలో గుచ్చుకుపోతాయి. ఆ బాధను భరించడం ఇష్టం లేక ఎంతోమంది ఆ పరిచర్యకి ఎంతోమంది దూరంగా ఉంటారండి. జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో 15 పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులు దానితో సమానం కావు. నీకు ఇష్టమైనది ఏదైనా ఉంటే అది దాంతో సమానం అవ్వదు. నీకు ఇష్టమైన వెండి బంగారాలు నీకు ఉంటే ఉన్నాయనుకోండి, ఇష్టమైనవి స్త్రీల కంటే బంగారం వెండి చాలా ఇష్టపడతారు. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. నేను చూశాను ఎంతోమందిని, దైవజనులు తప్పితే ఇష్టపడిన దైవజనులు కూడా ఎంతోమంది ఉన్నారు. దాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేరండి. ఆ వస్తువుల్ని, బంగారాన్ని. నీ ఇష్ట వస్తువులని నీవు దాంతో సమానం కాదు. పగడముల కంటే అది ప్రియమైనది. తర్వాత కింద భాగంలో దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఆ జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. దాని మీకు అర్థమై ఉంటుందో చెప్పడానికి నేను. తర్వాత దీని వాక్యంలో దాని కింద వాక్యం చూస్తే కనుక దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవల నీవు జ్ఞానం అనేది రమ్యమైన మార్గం అండి. నీవు ఎరుగని మార్గం జ్ఞాన మార్గం. నువ్వు చూసినటువంటిది కాదు రమ్యమైన ఆ మార్గం, రమ్యమైన మార్గం. కళానికి ప్రజల్లోకి పంపిస్తూ అంటాడు అదేంటి పెద్దల్ని, అది రమ్యమైన మార్గం. యెహోవా ఆశ్రయించినటువంటిది ఆ మార్గం, యెహోవా చూపించినటువంటి ఆ మార్గం. ఆ మార్గాలను పంపిస్తారు, రమ్యమైనది. అక్కడ పండ్లు చాలా మధురమైనటువంటి ఆ పళ్ళు, అక్కడ నీరు రాత్రింపవాళ్ళు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఆకాశ జలాలు తాగే దేశం అది. అంత రమ్యమైన దేశం. అంత రమ్యమైన దేశాన్ని ప్రభు ఇశ్రాయేలుకి ఇచ్చాడని దాని గురించి ఇప్పుడు ఆ సబ్జెక్టుకు వెళ్ళలేను. ఎందుకంటే
దాని కుడి చేతిలో కింద భాగంలో చూస్తే దాని త్రోవలో రమ్య మార్గం, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలో క్షేమకరములు, దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షం. జీవవృక్ష ఫలం ఏంటంటే ఆ జ్ఞానం అనేది జీవవృక్ష ఫలాలను అందిస్తుంది. జ్ఞానం అనేది నీతిలో నడిచే వ్యక్తి పరిశుద్ధతలో నడుస్తాడు, పరిశుద్ధతలో నడిచే వ్యక్తి నీతిలో నడుస్తాడు, ఈ రెండింటిలో నడిచే వ్యక్తి ప్రేమలో నడుస్తాడు. వీటన్నిటిలో జ్ఞానపు రేఖలు, ఆత్మకి ఒక్కొక్క రేఖ, జ్ఞానపు రేఖ ఆత్మలు ప్రకాశిస్తాయి సుమా. అవి ప్రకాశించకుండా ఈ నీతిని ఆ వ్యక్తి ఎరుగలేరు. క్రీస్తు రక్తం ద్వారా ఒక వ్యక్తి, ఆయన రక్షించబడిన వ్యక్తి జీవితంలో జ్ఞానపు రేఖలో తెలియనటువంటి రేఖలు, అవి సముద్రగాధాలని కప్పే మెరుపులు లాంటివి. పాప హృదయంలో, పరిశుద్ధిని ఎరిగిన హృదయంలో, పాప జీవితం నుంచి విముక్తి పొందిన హృదయంలో, పరిశుద్ధిని ఎరిగిన నీతివంతుని హృదయ దారాల్లో ఈ రేఖలు మెరుస్తాయండి. అవి జ్ఞాన రేఖలు, అవి పరిశుద్ధినికి చెందినవి. జ్ఞానాత్మపూర్ణుడు ఆయన, ఓమ్నిస్సేయంట్ అని ప్రభు. ఆ జ్ఞానాత్మపూర్ణుడు రేఖలు నీ హృదయంలో ప్రకాశించకపోతే సేవలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ మార్గాలు, ఆ తేజవంతమైన మార్గాలు ఆత్మకు లభించమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసమే దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలు క్షేమకరములని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. చూసినట్లయితే వాక్య భాగాల్లో చూసినట్లయితే ఆయన దానిని అవలంబించే వారికి అది జీవవృక్షం. నేను మీకు జీవవృక్ష ఫలాన్ని భుజింపరిస్తా. జీవవృక్ష ఫలాలు అంటాడు ఆదాముని గురించి ఆలోచిస్తూ. ఒకవేళ ఏదైనా తోటలో ఇతన్ని నేను ఉంచితే ఒకవేళ జీవవృక్ష ఫలాలను కూడా అతను భుజిస్తాడేమో, భుజించి నిరంతరం జీవిస్తాడేమో. ఇతన్ని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేయాలి అనుకున్నాడు దేవుడు. ఆకాశ తేజోమండలమైన కాంతిలో, నక్షత్రం మహిమ యొక్క కాంతిలో ఆ యొక్క ఏదైనా తోట ప్రకాశించినప్పుడు అసలు పరలోక సంబంధమైన తేజోమయము మహిమ యొక్క ప్రభావంతో ఆ ఏదైనా తోట ప్రకాశించినప్పుడు ఎలా ఉండి ఉంటుందంటే వాళ్ళకి ఒక పాపం యొక్క ఒక కణజాలం వాటన్నిటిని మటుమాయం చేసేస్తుంది. ఒక పాపం యొక్క కణజాలం వారి జీవితాల్లో ప్రకాశించే దివ్యమైన మహిమ ఒక క్షణంలో కనుమరుగైపోయి వారు ఏదైనా తోట నుంచి బయటికి తీసుకురాబడ్డారండి. అలాగే విశ్వాస జీవితంలో పరిశుద్ధులుగా జీవిస్తాడు మనం. ఒక పాపము యొక్క కణజాలం, ఒక పాపము యొక్క బీజం హృదయంలో పడితే నీ ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోద్దనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. తిరిగి దేవుడు సమకూరుస్తాడు, అది వేరే సంగతి నేను మాట్లాడటం లేదు. కానీ అంతరాత్మలో ఆ తేజోమయమైనటువంటి కాంతి స్థానాలు, మహిమ కలిగినటువంటి ఆ స్థానాల మార్గాలు ఆత్మల నుంచి తొలగిపోయి చీకటి అతను అలుముకుంటుంది కనుక అతను గుడ్డివాడై ఉండి ఎటుపోతున్నాడో తెలియదు. అతను బైబిల్ వాక్యం ఉన్నది, గుడ్డివాడై ఉండి తను ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియదు. ఇప్పుడు నీటి వాక్యం యొక్క రహస్యాలు అలాగైపోయాయి. దేవుని యొక్క జీవవాక్యం నుండి ఆ వెలుగుని, ఆ మహిమాయుక్తమైన స్థానాన్ని చెప్పజాలకుండా ఈ చీకటిలో అడ్డుకుని తత్వబోధతో, లేకపోతే వేరు వ్యతిరేకమైనటువంటి బోధలతో, కల్పనా కథలతో, మితములైన వంశావళులతో, నీకు సంబంధము కానివి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సంబంధం కానటువంటివి కట్టుకథలతో, ఇటువంటి వాటిని పరిశుద్ధులైన దేవుని నీతి నెరవేర్చడానికి పూనుకుంటే కనుక అవి నిలబడలేవనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నీవు కల్పనా కథలను, మితములైన వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో నీకు సంబంధం కలిగి ఉన్నాయి కనుక వాటిని లక్ష్య పెట్టద్దు. నువ్వు కనుక నువ్వు ఎఫెస్సులో ఉండు. ఆ ఎఫెస్సు పట్టణం అన్ని జనాంగం గురించి ఉన్నటువంటి ఎఫెస్సు పట్టణం గురించి చెప్తూ నువ్వు ఎఫెస్సులో నిలబడి. ఎందుకంటే ఎన్నో దాంట్లో కల్పనా కథలు వచ్చేస్తాయి, మిసములైన వంశాలు వస్తాయి, అన్ని జనాంగం వాళ్ళు ఎంతోమంది రక్షించబడిన వాళ్ళు. నువ్వు ఎఫెస్సులో నిలిచి ఉండు సుమా. తిమోతిని అక్కడ ఎఫెస్సులో నిలిచి ఉండు. వీటిని ఖండించు, గద్దించు, బోధించు, బుద్ధి చెప్పు నువ్వు. ఎందుకంటే అంటాడు దాంట్లో పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి హృదయం నుండి, నిర్మలమైన మనస్సాక్షి నుండి కలుగు ప్రేమ, అది నీ బోధలో ఉండాలి సుమా. మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, అది నీ బోధలో ఉండాలి. నీ బోధ అక్కడ ఉండాలి. అవి గుణగణాలతో గుణగణాలు, దేవుని గుణగణాలని ఆశ్రయించినటువంటి నీ బోధ, అందులో మిళితమైన నీ బోధ, అందులో ఏకమైన నీ హృదయం నుంచి పరిచర్య రావాల్సిమా. అటువంటి పరిచర్యను త్రోసేస్తున్నావా? నువ్వు త్రోసేస్తున్నావు సరే కదా, ఇతరుల బోధను కూడా నువ్వు త్రోసేస్తున్నావు. కానీ తప్పదని ఈ సత్యాలు మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దాని త్రోవలని అది జీవవృక్షం, అది అవలంబించే వారికి అది జీవవృక్షం. అటువంటి గుణగణాలను అనుసరిస్తే జ్ఞానం రేఖలు ప్రకాశిస్తే నీ ఆత్మలో. జ్ఞానం యొక్క సుగంధం, జ్ఞానం యొక్క సువాసన అన్నాడు కొరింథీ రాసిన పత్రిక.
జ్ఞానం యొక్క సువాసన, జీవం యొక్క సువాసన అది నీ ఆత్మకు అందుద్ది. ఆ ప్రభువుని మేము మోసుకెళ్తున్నాం ఆ ప్రభువుని మేము మోసుకెళ్తున్నాం. మరి దేన్ని మేము మోసుకెళ్ళటం లేదు, ఈ లోక సంబంధమైన ఏమి కూడా మేము తీసుకెళ్తాం. ఆ ప్రభువుని మేము మోసుకెళ్తాం. అది మా దేవుని అనుగ్రహించిన సువార్త. ఆ సత్య సువార్తని అది మాకు జీవవృక్షాన్ని ఇచ్చింది, జీవవృక్ష ఫలాన్ని ఇచ్చింది. జీవవృక్ష ఫలం అది క్రీస్తులో ఆ జీవం నీ ఆత్మకు అందిస్తామా. అందుకోసం అంటున్నాడు, దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు, దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు అన్నాడు. ఎవరైతే దాన్ని పట్టుకుంటారో, ఆ జీవవృక్షాన్ని పట్టుకుంటారో, లేకపోతే ఆ జీవాన్ని పట్టుకుంటారో, ఈ హృదయంలో ఆ జీవం దాచిపట్టి ఉందో అట్టి వారు ధన్యులు అంటున్నాడు. అట్టి వారు ధన్యులు అంటున్నాడు ఆయన. అందుకోసం ఆ యొక్క విలువైన గుణగణాల్లో ఇటువంటి స్థానాలు దాచిపెట్టబడి ఉన్నాయండి. అనుకుంటాం ఏంటి ఈ విలువైన గుణగణాలు అని మీరు అడిగినా సరే నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తూనే ఉన్నా. ఎంతమంది విమర్శనాత్మకంగా మాట్లాడినా సరే, ప్రేమ తప్పితే ఏమీ లేదా అనుకున్నా సరే, బైబిల్ గ్రంథమే ప్రేమలో ఇమిడి ఉందండి. ప్రేమ అనే 2 అక్షరాల్లో ఈ బైబిల్ గ్రంథం దాచిపెట్టబడితే ఇంకా నేను చెప్పేది ఏంటి? బైబిల్ గ్రంథంలో ఇంత ఉన్నతమైన సత్యాలు ప్రేమ అనే 2 పదాలలో ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మూసేస్తే ఆ 2 పదాలే కనబడతాయండి బైబిల్ గ్రంథంలో. అంటున్నాడు సులోమన్ అంటాడు, ఆ ప్రేమ అనేది మరణం కంటే బలమైనది, ఆ ఈర్ష్య పాతాళ లోకమంతా అంతకంటే కఠోరమైనది. చూడండి ఒక మాట, అది పరమగీతాల్లో రాయబడి ఉంది. 8వ అధ్యాయంలో ప్రేమ 8వ అధ్యాయం 6వ వచనం, ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల అన్నాడు అక్కడ. ప్రేమ మరణం కంటే బలమైనది ప్రేమ. రాస్తున్నాడు ఆఖరికి వచ్చేవాడికి. అన్ని వైపులకి తిరిగాడు ప్రేమను పట్టుకొని, అన్ని దేశాలు తిరిగాడు ఈ పనికి మాలిన ప్రేమను పట్టుకొని, అన్ని దేశాల నుంచి స్త్రీలను వివాహమాడాడు, తెచ్చుకున్నాడు. కానీ ఆఖరికి రాస్తున్నాడు, పరమగీతాన్ని రాస్తున్నాడు. ఆ పరమగీతంలో క్రీస్తుకి సంఘానుకున్న ప్రేమను వివరిస్తూ దాంట్లో ఆఖరి అధ్యాయంకి వచ్చేపాటికి అంటాడు, దాంట్లో ప్రేమ మరణం కంటే బలమైనది, ఈర్ష్య పాతాళం అంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమూహములు, అది యెహోవా పుట్టించు జ్వాల. అందుకింద రాస్తూ, నీ హృదయమునందు నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము అన్నాడు ప్రభు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించు కాక చిన్నగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు ప్రభు, ఘనమైన నీ వాక్యాన్ని అందించావు రక్షక, నువ్వు ఘనమైన నీ పదాలని అందించావు ఆత్మకి ప్రభు. తండ్రి, ఈ వాక్యం ఎవరు అంగీకరించకపోయినా ఈ లోకంలో వృక్షాలు, చెట్లు ప్రభు, ఈ భూమి మీద సృష్టి నీ వాక్యం విన్నామని సాక్ష్యం ఇస్తాయి తండ్రి. పరిశుద్ధుడైన నేను అనుసరించడంలో, నిన్ను ఆరాధించడంలో మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాలు నీ నా మహిమత్తమై అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, నాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.